మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి సార్, అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మా కార్యకర్తలు కూడా ధర్నా చేయడానికి రోడ్డు మీద కూర్చున్నారు, కంప్లైంట్ ఇచ్చేట లోపలికి పోతారు. మేము డీజీపీ ఆఫీస్ కి కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్ళినాం. అక్కడ డీజీపీ ఆఫీస్ ముట్టడి అనేటటువంటి కార్డు పెట్టుకొని మరి పోయినరు. అది మనం విజువల్స్ వల్ల మీరు కూడా ప్లే చేశారు కదా. ముట్టడికి ఫిర్యాదు చేయడానికి పోయిన దానికి తేడా లేదా? మీరు పిలుపునిచ్చిందే ముట్టడి అనేటటువంటి దాంతో. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి జస్ట్ ఒక గిరిజన బిడ్డ ఆత్మహత్యని ఈరోజు రాజకీయంగా వాడుకొని ఓట్లు దనుకునేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ అసలు కారణం తెలుసుకోవాలని, నిజంగా ఒక గిరిజన బిడ్డ పక్షాన నిలబడాలంటే నువ్వు ఫిర్యాదు చేసి పారదర్శకంగా విచారణకు సహకరించాలి. అంతే తప్ప పార్లమెంట్ దాకా హైడ్రామా చేస్తున్నారు, డీజీపీ ఆఫీస్ ముందు హైడ్రామా చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? మీ రాజకీయ స్వార్థం కోసం ఇందాకనే సోదరుడు మాట్లాడుకుంటా ఓపెనింగ్ స్టేట్మెంట్లోనే ఎన్నికల గురించే మాట్లాడారు తప్ప ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఒత్తిడికి సంబంధించినటువంటి కారణాల గురించి విశ్లేషించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు బీజేపీ నేను చెప్తా ఉన్నా, ఎంత భ్రష్టాచార రాష్ట్ర సమితి. ఒకసారి రవికుమార్ గారు సహజంగా మీకు అనుమానం ఏంటి? దీంట్లో ఏం జరిగి ఉంటుంది పోనీ చెప్పండి, మనం ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. మహదేవప్ప విషయంలో ఏం జరిగి ఉంటుందని అనుమానం మీకుంది? ఏమంటున్నాను ఒకటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మీరు సర్వే సంస్థల యొక్క రిపోర్ట్ నివేదిక తెప్పించుకోండి కావాలంటే మీ మీడియా ద్వారా. నేనేమంటున్నా, మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. రవికుమార్ గారు రిక్వెస్ట్ ఒకటి, సహజంగా ఏం జరిగి ఉంటది అని మీద ఎటువంటి ఒత్తిడి వచ్చి ఉంటది? సరే, ఎవరో మీరు అంటున్నట్టుగా ఎవరో ఒత్తిడి పెట్టారు అనుకోండి, ఎవరు ఒత్తిడి పెట్టుంటారు, ఎటువంటి ఒత్తిడి పెట్టుంటారు ఆయన పైన? మీ అనుమానం ఏంటిది? అతన్ని మధ్యలోనే వాకిటి శ్రీహరి గారు బలవంతంగా అతన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు బలవంతంగా. సరే, ఓకే. ఇప్పుడు బీజేపీకి వచ్చి బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఒకటిసారి వినాలి, ఒక నిమిషం. పోటీ చేస్తా ఉన్నటువంటి తరంలో డే 1 నుంచి కూడా అతనికి జనంలో ఉన్నటువంటి ఆదరణ, ఖచ్చితంగా గెలుస్తుండు అతను అనేటువంటిది డే 1 నుంచి కూడా అక్కడ సర్వేలు చెప్తా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఈ రోజు అక్కడ ఓడిపోతే తన యొక్క పరువు మర్యాదలు పోతాయని చెప్పి అప్రతిష్ట పాలవుతానని చెప్పి భావించిండో ఏమో, లేకపోతే అప్రతిష్ట రవికుమార్ గారు అంటే జనరల్ గా మీకు తెలియదేం కాదు, పొలిటికల్ సర్కిల్స్ లో స్థానిక ఎన్నికల్లో నిజంగానే ఇటువంటి అంశాలు ఉంటే అది విత్డ్రా వరకే ఉంటది. కిడ్నాప్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. విత్డ్రా చేసుకునే వరకే కిడ్నాపులు చేస్తున్నారు, వాళ్ళని దాచిపెడుతున్నారు. నాకు ఒక అనుమానం వస్తుంది ఇప్పుడు, నాకు అనుమానం ఒకటి వస్తుంది. అదే నారాయణపేట జిల్లాలో మద్దూరులో కిడ్నాప్ కూడా చేశారు కదా సార్. మొన్న రవినాయక్ అనేటువంటి మా గిరిజన కార్యకర్తలు చేశారు కదా వీళ్ళు కిడ్నాప్. ఓకే, ఇప్పుడు సహజంగా ఏం జరిగి ఉంటది? సో ఆయన ప్రచారంలో ఉన్నారు, నిన్నటి వరకు ప్రచారంలో పాల్గొన్న వ్యక్తి ఆత్మహత్య పత్రం రాసిపోయింది సార్ గిరిజన బిడ్డ. ఇవన్నీ కనిపిస్తారేవా సార్ ఈ ప్రభుత్వానికి? రవికుమార్ గారు, నా క్వశ్చన్ ఒకటి. సరే, నిన్న సాయంత్రం వరకు ప్రచారం చేసి 5 వరకు ప్రచారం ముగిసింది. అప్పటి వరకు జోరుగా ప్రచారంలో ఉన్నారు. డీకే అరుణ వచ్చారు, లేకుంటే బీజేపీ మొత్తం ఒక ర్యాలీ చేపట్టింది అంటున్నారు. అంతలోనే సాయంత్రం తర్వాత ఏం జరిగి ఉంటది? మీకు అనుమానం ఏంటి? నేనేమంటున్నాను సార్, వీళ్ళు నిన్న రాత్రి వీళ్ళు బెదిరించి ఉండాలి, ఇతనికి ఫోన్ చేసి ఉండాలి, లేకపోతే అతన్ని పోటీలో నుంచి నువ్వు తప్పుకోలేకపోతే వెళ్ళిపోమని చెప్పి ఉండాలి. అక్కడ నేను చెప్తా అసలు నాకెందుకు అనిపిస్తుంది ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా. రవికుమార్ గారు ఒక్క నిమిషం, లేకపోతే వాళ్ళ భార్య రవికుమార్ గారు ఇంకోటి కూడా జరిగి ఉండొచ్చు కదా. ఆయన పాపం గెలిచేటటువంటి మహదేవప్ప గారిని నువ్వు బీఆర్ఎస్ వాళ్ళకి మద్దతు ఇద్దాము ఈసారికి మనం ఒకటే కదా, నువ్వు డ్రాప్ గా అని చెప్పి అని ఉంటాడు పోటీలకి. మరి వాళ్ళకి అనుమానాలు ఉన్నప్పుడు మాకు కూడా ఉంటాయి. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కదా. డ్రాప్ కూడా ఛాన్స్ లేదు. డ్రాప్ కాదండి, కంటెస్ట్ అంటే సీరియస్ చేయకు బయట తిరగకని చెప్పి ఉంటారు సొంత పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ బయట పడుతుంది, కాంగ్రెస్ లేకపోతే 2 ఓడిపోతామని అనుకోని ఉంచవచ్చు. మాకున్నాయి అనుమానాలు, నేను కూడా చెప్తున్నా అనుమానం ఉందని. రవికుమార్ గారు, if they have loose ends, we'll also have loose ends. వాళ్ళకి అనుమానం ఉంది అనుకోండి, మాకు కూడా అనుమానం ఉంది. వాళ్ళకి ఏ లెంత్ ఆఫ్ డౌట్ ఉందో మాకు అదే లెంత్ ఆఫ్ డౌట్ ఉంది. కాంగ్రెస్ ఏ చేసి ఉంటుందని మీకెట్లుందో బీజేపీ సొంతం చేసి ఉందని నేను అంటున్నా. ఇంకోటి నా ఆర్గ్యుమెంట్ కి నీకు ఫండమెంటల్ ఫిక్స్ అవుతుంది ఇక్కడ. సొంత పార్టీ బయటోడు చేస్తే ఆ స్థాయికి వచ్చినటువంటి నేత వదిలిపెట్టాడు సార్. ఎందుకు వదిలిపెట్టాడు? ఇన్ని రోజులు పైసలు ఖర్చు పెట్టుకొని బయట తిరిగి సొంత పార్టీ చెప్పుకునేసరికి బయటకు చెప్పుకోలేకపోయినా జరుగుతుంది. రామ్మోహన్ రెడ్డి గారు ఒకటేనండి, నేను చెప్తా ఉన్నాను సోదరా మీకు. నేనేమంటున్నా,
తన భార్యకి తను నిన్న రాత్రి చెప్పి ఉంటాడు. తన భార్యని అడుగుతానే మీ రిపోర్టర్ గారు చెప్పారు కదా, ఏది శివాజీ గారు ఒత్తిడి ఉంది అన్నారంట, ఎవరంటే చెప్పలేడంట. డీకే అరుణతో మాట్లాడుతున్నారంట. స్టేట్మెంట్ ఈ రోజు మంత్రి గారి యొక్క హస్తం ఉంది ఇందులో. మంత్రి గారి యొక్క అనుచరుల బెదిరింపు ధోరణి వల్లనే నా భర్త ప్రాణాలు కోల్పోయింది ఈ రోజు అని చెప్తా ఉంది. ఒకటి మంత్రి గారి బెదిరింపు ఉంటే ఆయన ఫోన్ లో కాల్ ఉండాలి. రవికుమార్ గారు వాకిటి సార్ అదే అంటున్నారు, కాల్ డేటా తీయండి, నేను ఎక్కడైనా బెదిరించినట్టుగా ఒక్క ఆధారం ఉన్నా ఐఎమ్ రెడీ టు ఫేస్ అంటున్నారు ఆయన. రవి గారు మంత్రి గారి నుంచి గిట్ట ఒత్తిడి ఉంటే ఫోన్ చేసి మాట్లాడాలి కదా, ఆ ఫోన్ లోనైతే నంబర్ ఉంటది కదా, చూపెట్టుండ్రు. ఆయన అదే అంటున్నాడు ఓపెన్ గా. అసలు తనతో నేను మాట్లాడినట్టు తను కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు చెప్పినా సరే అంటున్నాడు. అంత ఓపెన్ గా వచ్చి మంత్రి బయటకు వచ్చి చెప్పినాక ఇంకోటి బీజేపీ ఊరికాడ డ్రామా తన సావు మీద ఎందుకు రాజకీయం చేస్తున్నట్టు నేను. మీరు దానికి ఎంక్వైరీ కమిషన్ వేయండి, ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. మరి మీరు మీది అర్థం లేదు అన్నప్పుడు అరే ఫిర్యాదు చేస్తామని అంటున్నాం మేము. ఫిర్యాదు కూడా హ్యూమన్ రైట్స్ ఇచ్చిన, నేను ఎస్సీ కమిషన్లు ఇచ్చిన, పార్లమెంట్ లో మాట్లాడేది ఫిర్యాదు పోలీసు వాళ్ళకి ఫస్ట్ స్థానికంగా ఫిర్యాదు అయ్యారు కానీ హైడ్రామా మొత్తం చేస్తారు. ఇప్పుడు బలవన్ మరణానికి పాల్పడ్డటువంటి మహాదేవప్ప కుటుంబానికి ఈ ప్రభుత్వమే అండగుంటది చివరికి. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, బీజేపీ కేవలం రాజకీయం కోసం మాత్రం కుటుంబాన్ని వాడుకుంటా ఉంది. ఒక పక్క రవికుమార్ గారు నా పాయింట్ కి ఆన్సర్ చెప్పండి. సహజంగా ఏం జరిగి ఉంటది? రవికుమార్ గారు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారంలో పాల్గొన్నటువంటి ఆ వ్యక్తి ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది? సహజంగా ఎటువంటి బెదిరింపులకు పాల్పడి ఉంటారు? మీకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. సో రామోహన్ గారు చెప్తూ మీకు అనుమానాలు ఉంటే మాకు కూడా అనుమానాలు ఉంటాయని చెప్పి రకరకాలుగా ఎన్నో కోట్ చేస్తున్నారు. సో ఇప్పటికి మీ నాయకత్వం పోయింది అక్కడికి. ఒక నిమిషం మీ నాయకత్వం పోయింది అక్కడికి. రామచంద్రరావు గారు పోయిర్రు, తర్వాత డీకే అరుణ గారు పోయిర్రు. మక్తల్లో ప్రజెంట్ ఎక్కడైతే మహాదేవప్ప మృతదేహం ఉందో అక్కడ ఆందోళన చేపడుతున్నారు, ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది. సో ఇప్పటి వరకు మీరు ఆ కుటుంబాన్ని అడిగినప్పుడు వాళ్ళు ఏదైనా ఆధారమో లేకపోతే ఇది జరిగిందన్నటువంటి ఒక అనుమానమో వ్యక్తం చేసిర్రా? దాని గురించి ఏమైనా క్లారిటీ ఉందా? నేను ఒకటండి, ఇప్పుడు నేను కూడా ఉదయం డీజీపీ ఆఫీస్ కి పోయినాను రిప్రజెంటేషన్ కోసం. అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో ఆ తర్వాత అక్కడ రామచంద్రరావు గారు పోయిన తర్వాత, డీకే అరుణ గారు పోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ విషయంలో ఇక నాకు నిజంగా కూడా నా దాకా ఇప్పటిదాకా కూడా ఆ సమాచారం ఏందనేటువంటిది రాలేదు. కాబట్టి అది ఖచ్చితంగా నేను ఇప్పుడు మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షుల వారితో కూడా నేను మాట్లాడతాను. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది కూడా కనుక్కుంటాను. మీ నిజాయితీకి మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ వరకు సమాచారం రాలేదనేది నిజాయితీగా చెప్తున్నప్పుడు. రామ్మోహన్ రెడ్డి గారు, మేము మీలాగా బట్ట కాల్చి మీదే వెళ్ళాము. మీ నాయకులు చేస్తారు, మీరు చేస్తలేరు. నేను కాదట్లే, గిరిజనులను రిప్రజెంట్ చేస్తున్నా రవికుమార్ గారు చేస్తలేరు. కానీ హైడ్రామా రామచంద్రరావు గారు, డీకే అరుణ గారు చేస్తున్నారు. పోయాడా? మీకున్న నిజాయితీలో ఒక చారణ మందం వాళ్ళకుంటే బాగుండు. మీకు ఇప్పటికీ చెప్తా రామ్మోహన్ గారు, సమాచారం లేని సంగతి